ప్రతి ఇల్లాలు తన గుండెల్లో దాచుకున్న ఒక పెద్ద అలజడి. అందరికీ నచ్చాలి అని. అందరిని సంతోషపెట్టాలి అని. ఎవ్వరికీ అపార్థం కాకూడదు అని. ఈ ప్రయత్నంలో మీరు మిమ్మల్ని ఎంతగా హర్ట్ చేసుకుంటున్నారో ఎప్పుడైనా గమనించారా? అందరికీ యెస్ చెప్తూ మీకు మీరు నో అని చెప్పుకుంటున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. ఈ వీడియోలో మనం ఈ బంధాల సంకెళ్ళ నుండి ఎలా బయటపడాలో, మనల్ని మనం ఎలా ప్రేమించుకోవాలో వివరంగా మాట్లాడుకుందామా? అసలు సమస్య ఎక్కడ మొదలవుతుందంటే, మనం చిన్నప్పటి నుండి విన్న మాట ఒక్కటే. ఆడపిల్లలంటే అణకువగా ఉండాలి. అందరి దగ్గర సర్దుకొని ఉండాలి. దీనివల్ల మనం ఎదుటివారు ఏమనుకుంటారో అని భయపడటం మొదలుపెట్టేసాం. మీకు ఓపిక లేకపోయినా వంట చేయడం, మీకు నచ్చకపోయినా అత్తగారి మాటలకి ఎదురు చెప్పకుండా మౌనంగా ఏడవడం, భర్త నిర్లక్ష్యం చేస్తున్నా అది నా తప్పేనేమో అని మిమ్మల్ని మీరు నిందించుకోవడం. దీన్నే పీపుల్ ప్లీజింగ్ అంటారు. అంటే మన సంతోషం కంటే ఎదుటివారి అప్రూవల్ ముఖ్యమని నమ్మడం. మీ కామెంట్స్ చూస్తే నా కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఒక సిస్టర్ రాశారు, "నన్ను ఒక మనిషిగా కూడా ట్రీట్ చేయరు. కేవలం పనోళ్ళలాగా చూస్తారు" అని. ఇది ఎందుకు జరుగుతోంది? ఎందుకంటే మనం మనకి విలువ ఇచ్చుకోవడం మానేసాం కాబట్టి. ఎప్పుడైతే మనకు మనం విలువ ఇచ్చుకుంటామో, ఎదుటి వాళ్ళు ఆటోమేటిక్‌గా మనకొక వాల్యూ ఇవ్వడం తెలుసుకుంటారు. మనకు మనమే లోకుగా చూసుకుంటే, ఎవ్వరైనా సరే నీకు నువ్వే లోకువ అయిపోయినప్పుడు, నేనెందుకు నీకు వాల్యూ ఇవ్వాలన్న ఆలోచనలో పడిపోతారు. సో, నీ వాల్యూ నువ్వు కాపాడుకో. ఫస్ట్ నీకు నువ్వు వాల్యూ ఇచ్చుకో. ఆర్థిక స్వేచ్ఛ అనేది మీ ఆత్మ గౌరవానికి పునాది లాంటిది. చాలా మంది అడుగుతుంటారు, "అక్క నేను ఎందుకు ఇంత చులకనగా అవుతున్నాను" అని. దానికి ప్రధాన కారణం ఏంటో తెలుసా? ఆర్థికంగా ఇతరులపై మనం ఆధారపడి ఉండటం. రూ. 10 కూడా మనం ఏదన్నా కొనుక్కోవాలన్నా వాళ్ళను అడగాల్సి రావడం. ఆయన ఎందుకు అని అడిగినప్పుడు కలిగే ఆ అవమానం, అది మిమ్మల్ని ఎంత హర్ట్ చేస్తుంది. మనం ఆర్థిక స్వేచ్ఛ పొందినప్పుడే మన మాటకి విలువ ఉంటుంది. మీకు టైలరింగ్ వచ్చా? వంట బాగా చేస్తారా? కనీసం ఇంట్లో ఉండి నెలకు 5,000 సంపాదించే మార్గం వెతుక్కోండి. ఆ 5,000 మీ చేతుల్లో ఉంటే మీలో వచ్చే ఆ కాన్ఫిడెన్సే వేరుగా ఉంటుంది. చాలామంది నాకు మెసేజ్ చేశారు. నాకు అన్ని కుట్లు వచ్చు, అల్లికలు వచ్చు, నేను అన్ని రకాలుగా చేయగలను అని. అలా ఉన్నవాళ్ళు ఎలా చేసుకోవాలన్నది నా పాస్ట్ వీడియోస్ చూసి గూడా నేర్చుకొని, తెలుసుకొని చేసుకోవచ్చు. మీకు ఇందులో ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా నాకు కమెంట్ చేసి చెప్పేయొచ్చు. నో చెప్పడం నేర్చుకోండి. మర్యాదగా నో అని చెప్పడం తప్పు కాదు. మీరు ప్రతి దానికి ఓకే అంటే ఎదుటివారు మిమ్మల్ని ఒక వస్తువులా చూస్తారు. భర్త అనవసరంగా కోప్పడుతున్నప్పుడు మౌనంగా ఉండకండి. అత్తగారు లేనిపోని నిందలు వేస్తున్నప్పుడు సున్నితంగా మీ అభిప్రాయం చెప్పండి. మొదట్లో గొడవలవ్వచ్చు. కానీ కాలక్రమేణా మీరు ఒక వ్యక్తి అని మీకు ఇష్టాలు ఉంటాయని వారు గుర్తిస్తారు. గుర్తుంచుకోండి, మీరు మారితేనే ప్రపంచం మారుతుంది. ముందు మీరు మారి చూపించండి. సెల్ఫ్ లవ్ మీరే మీ మొదటి బాధ్యత. మీరు సంతోషంగా ఉంటేనే మీ ఇల్లు సంతోషంగా ఉంటుంది. రోజుకు కనీసం 30 నిమిషాలు మీకోసం మీరు కేటాయించండి. మీకు నచ్చిన పాటలు వినడం, యోగా చేయడం లేదా మన ఛానల్ వీడియోలు చూస్తూ కొత్త స్కిల్స్ కూడా నేర్చుకోండి. ఒక సిస్టర్ కామెంట్ చేశారు, "మీ వీడియో చూసాక తనే లోకం అనుకోవడం తగ్గించాను" అని. "నా లైఫ్‌కి నేను రెస్పాన్సిబిలిటీ అని తెలుసుకున్నాను" అని. ఎంత గొప్ప మార్పు అది. అలా మారాలన్నా ముందు మనలో మనకి ఒక ఆలోచన రావాలి. మీరు కూడా ఇలాగే మారతారని కోరుకుంటున్నాను. సో, ఈరోజే నిర్ణయం తీసుకోండి. ఇకపై నా విలువను నేను తగ్గించుకోను. అందరికి అనుకూలంగా ఉంటూ నన్ను నేను హర్ట్ చేసుకోను. మీరు తీసుకునే చిన్న అడుగు మీ జీవితాన్ని మార్చేస్తుంది. ఈ వీడియో మీకు నచ్చితే మీలాగే బాధపడుతున్న ఇంకొక మిత్రురాలికి షేర్ చేయండి. మరిన్ని విషయాల కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ శ్రేఖారామ, ఎమోషనల్ ఎంపవర్‌మెంట్ కోచ్.
మీకు ఇందులో ఇంకా ఏదైనా డౌట్ ఉన్నా నాకు క్లారిటీగా కమెంట్ చేసి చెప్పండి. నేను మీకు ఆన్సర్ ఇస్తాను. అందరూ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థాంక్ యూ.